ఓం कैलासशिखरे रम्ये शङ्करस्य शिवालये देवतास्तत्र मोदन्ति तन्मे मनः शिवसङ्कल्पमस्तु कैलासशिखरावासा हिमवद्गिरिकन्यया नीलकण्ठं त्रिनेत्रं च तन्मे मनः शिवसङ्कल्पमस्तु। उमामहेश्वराभ्यां नमः। సెప్టెంబర్ 2వ తారీఖు సోమవతి అమావాస్య. మన జీవితంలో ఆజన్మాంతము చీకట్లు అనేటువంటిది పరిసరాలలోకి కూడా రాకుండా ప్రతి క్షణము చక్కటి వెన్నెల అనేటువంటిది వస్తే ఎంత అందంగా ఇది ఉంటుందో అంత అందంగా ఉండేటువంటి జీవితాన్ని ప్రసాదించేటువంటి రోజు సోమవతి అమావాస్య. చాలా విశేషమైనటువంటి పర్వదినం. ప్రతి ఒక్కరికి కడుపు నిండా భోజనం చేసి వారి జీవిత కాలంలో 11,000 మందికి కడుపు నింపేటువంటి యోగాన్ని కూడా పుచ్చుకునేటువంటి మహాపర్వదినం సోమవతి అమావాస్య. అలానే మనకు ఎన్నో రకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలు సిద్ధించాలి అంటే లోపల ఉన్నటువంటి అనేక రకములైనటువంటి దోషాలు పాపాలు నిర్వీర్యం కావాలి. ఎప్పుడైతే లోపల ఉన్నటువంటి దోషాలు పాపాలు నిర్వీర్యం అవుతాయో ఆ రోజునాడు మన సంకల్పం అంతా కూడా సిద్ధి జరుగుతుంది. ఆ సంకల్ప సిద్ధి కలగాలి అని చెప్పి అనులోమ విలోమంతో 36 ఒకటైతే దానికి ముందు ఒకటి వెనక ఒకటి అనులోమ విలోమం పెట్టుకున్నట్లయితే చాలా 36 మనం 36 రెట్లు మనం పెంచుకోవాలి. అయితే పూర్వము పశ్చిమ అంటే ముందు వెనక అనేటువంటి ఒక విధానాన్ని అనుసరించినట్లయితే మనకు 36, 2, 38 సంకల్పాలు ఉంటాయి. ఆ 38 సంకల్పాలు అవి ఎంత అద్భుతంతో కూడి ఉంటాయి అంటే సంకల్పాలు, ఆ సంకల్పాలనే మనము సంపుటి ఇందాక అనులోమ విలోమంగా చెప్పి ఆ సంపుటి చేసి మనం చేయటము అంటే సాక్షాత్తు ఈశ్వరుడు వచ్చి ఇలా కూర్చోవలసింది. అక్కడ విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో విశ్వతో హస్త ఉత విశ్వతస్పాతు సంబాహుభ్యాం నమతి సంపదత్రైర్త్యావా పృథివీ జనయం దేవ ఏకస్తన్మే మన శివ సంకల్పమస్తు. మన మనస్సులో ఉండేటువంటి సంకల్పం అనులోమ విలోమం అంటే ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్క మంత్రానికి ఈ సంకల్పం అనేటువంటిది అనులోమ విలోమంగా ఉంటుంది. ఇప్పుడు మనం కైలాస శిఖరే అని చెప్పుకున్నాం. అలానే యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు. మృత్యు శబ్దం తర్వాత ఏతే సహస్రమజితం పాశా మృత్యో మర్త్యాయ హంతవే. ఇటువంటి మంత్రాల్ని ఈ యొక్క ఏదైతే శివ సంకల్పాలు ఉన్నాయో ఆ శివ సంకల్పాలకు అనులోమ విలోమంగా చేస్తూ శుద్ధ స్ఫటిక శివలింగానికి అష్టాచక్రానవద్వారా అనున్నటువంటి శ్రీచక్రము మహామేరుకి విశేషమైనటువంటి ఆరాధనను చేయడం జరుగుతుంది. ఎక్కడా ఇతపూర్వం ఒక వీడియోలో చెప్పుకున్నాం. కేదార్నాథ్ మహాక్షేత్రం, కేదార్నాథ్ మహాక్షేత్రం ఆ క్షేత్రమునందు సెప్టెంబర్ 2 సోమవతి అమావాస్య రోజు నాడు ఏ నేదం భూతం భవనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం అని ఆ శివ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ అద్భుతమైనటువంటి శివ సంకల్పాలకి అదే శివ సంకల్పంలో ఒక మంత్రాన్ని లేదా రుద్రంలో ఉన్నటువంటి ఒక మంత్రాన్ని తీసుకొని సంపుటిగా అనులోమ విలోమంగా అంటే పాశుపత ప్రయోగంతో మహారుద్రార్చన పూర్వక శ్రీచక్రార్చన అనేటువంటిది కేదార్నాథ్ క్షేత్రంలో జరుపబడుతున్నది. ఎందుకు జరుపబడుతున్నది అంటే శతాబ్దాల క్రితం నాటి మాట. ఆది శంకరాచార్య స్వామి వారు అంటే శంకర భగవత్పాదుల వారు యోగ మార్గంలో కైలాసానికి వెళ్ళి
5 శివలింగాలు తీసుకొచ్చారు. చంద్రవంక కలిగినటువంటి శివలింగాలు 5 తీసుకొచ్చారు. ఎందువల్ల తీసుకొచ్చారు అంటే ఎవరికి కూడా భోజనం లేక ఇబ్బంది పడకూడదు అని. అదేంటండి, ఎంతోమంది తిండి లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు కదా, ఆ శివలింగాలు తీసుకొచ్చి ఏంటి ఉపయోగం అంటారు. కరెక్టే, అవి చూడడానికి కూడా అవకాశం లేకుండా పెట్టేసేసారు. చూడడానికి కూడా అవకాశం లేకుండా వాటిని పెట్టేశారు. తీసుకొచ్చిన విధానం ఒకటి, దాన్ని పెట్టిన విధానం వేరుగా ఉంది. కంచిలో ఒకటి ఉంది, శృంగగిరిలో ఒకటి ఉంది, నేపాల్లో ఒకటి ఉంది, చిదంబరంలో ఒకటి ఉంది, కేదార్నాథ్లో ఒకటి ఉన్నది. కేదార్నాథ్లో ఉండేటువంటి ఆయన ముక్తినాథ్, అంటే మౌక్తిక క్షేత్రంగా ఎందుకు విరాజిల్లుతుందంటే అక్కడ ఉన్నటువంటిది ఆ శివలింగం విశేషమని. 40 సంవత్సరాల పూర్వం ఇలాంటి పర్వదినాన్ని మనం చూడలేదు. అంటే ఎప్పుడో ఒక్కసారి వచ్చేటువంటి మహాపర్వదినం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పర్వదినం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉంటారు. అటువంటి రోజే ఇది. ఆ రోజు నాడు అక్కడికి వెళ్ళి ఆ శివ సంకల్పం అంటే ఏంటంటే ఏ సంకల్పంతో అయితే, ఇది మనకు ఒక రకంగా ఉపయోగపడుతుంది, కానీ ఏ సంకల్పంతో అయితే శంకర భగవత్పాదులు వారు యోగ మార్గంగా కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలను తీసుకురావడం జరిగిందో ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరాలి. ఆ సంకల్పం అనేటువంటిది నెరవేరాలి అంటే ఆ సంకల్ప సిద్ధిగా శివ సంకల్పములతో శివ మంత్ర రహస్య ప్రోక్తంగా పాశుపతంతో అదే కైలాస పర్వతం అంటే మనకు కేదార్నాథ్ క్షేత్రం పైన అదే విధానంతో కనుక అభిషేకం కనుక చేసినట్లయితే కొన్ని లక్షల కోట్ల మందికి కడుపు నిండా భోజనం దొరుకుతుంది. ఆ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని 1వ తారీఖు మేము బయలుదేరి వెళ్తున్నాము. మీరందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా అక్కడికి వచ్చే ప్రయత్నం చేసి ఈశ్వరుడు కాపాడతాడు. ప్రమాదం బహు ప్రమాదం పొంచి ఉంది, కానీ పైవాడు కాపాడతాడు. లక్షలాది మంది వెళ్తున్నారు, అందులో మేము ఒకళ్ళు, మీరు కూడా ఒకళ్ళుగా రండి. లేదా అక్కడికి వెళ్ళేటువంటి వారికి మీ కృతంగా ఏదో ఒక ఉపకారంగా, అంటే మీ కృతంగా అక్కడ వాళ్ళకి ఒక మనిషికి భోజనం పెట్టడం, ఇంకోటి చేయడానికి వీలుగా ఉపకారంగా ఉండండి. ఈ శివ సంకల్పాలతో జరిగేటువంటి మహావైదిక క్రతువు అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ క్రతువుని ఎక్కడ కనుక సౌలభ్యం కనుక పూర్తిగా ఉన్నట్లయితే లైవ్ ఇవ్వడం జరుగుతుంది. సౌలభ్యం లేకపోతే నేను ఏమీ చేయలేను, వీడియో తీసైతే పెట్టగలను. సౌలభ్యం ఉన్నదా, శివ సంకల్పాలు పూర్తిగా అయ్యే వరకు కూడా లైవ్ అనేటువంటిది అందరికీ కూడా ప్రత్యక్షంగా దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని అందరికీ కలిగించేటువంటి ప్రయత్నం అయితే మేము చేస్తాము. మీరందరూ కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ఈ యొక్క కైలాస పర్వతం కేదార్నాథ్ క్షేత్రం మీద జరిగేటువంటి మహత్తరమైన కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేక పరోక్షంగా పాల్గొని మనమందరం కూడా ఒక్కొక్కరం మన జీవిత కాలంలో 11,000 మందికి కడుపు నింపేటువంటి భాగ్యాన్ని ఇవ్వు తండ్రి అని ఆయన దగ్గర అనుగ్రహపరంగా అందుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. స్వస్తి.